ఈ టైంలో వస్తే ఏమన్నా డిస్టర్బెన్స్ అవుతుందేమోనని. డిస్టర్బెన్స్ ఏమీ లేదు, కానీ వస్తే మళ్ళీ వెళ్లకుండా ఉండమను. అవును, జరగబోయే శుభకార్యం అమ్మ చేతుల మీదుగా జరిగితే బావుంటుంది కదన్నా. కానీ తనిప్పుడు రావటం కన్నా పెళ్లి టైంలో వస్తే బెటర్ అని నా ఫీలింగ్. అయినా ఇన్ని రోజులు అక్కడ ఉండటం అవసరమా చెప్పు? చేసే పనులకి అర్థం ఉండదు. కోప్పడకన్నయ్య, ఎంతైనా అమ్మ కదా. సరే, వీలు చూసుకొని రమ్మని చెప్పు. సరే అన్నా, నేను మాట్లాడతాను. అయినా ఎంతవరకు వచ్చిందన్న వ్యవహారం? దగ్గరికి వచ్చింది. సరే అన్నా. కాఫీ తీసుకోండి అయ్యా. శివగామి, కాఫీ తీసుకో. హలో, చెప్పండి రామ్ కుమార్ గారు. మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. ఏంటి టెన్షన్లో ఉన్నారు? ఏదో విషయం చెప్పాలంటున్నారు, ఏమైంది? అవును మేడం, ఒక వారం నుంచి విక్రమ్ ఆఫీస్కి రావడం లేదు. ఫోన్లో కూడా దొరకడం లేదు. నేను ట్రై చేస్తూనే ఉన్నాను, ఏమయ్యాడో తెలియడం లేదు. మీరతనికి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా విచారించండి. లక్ష్మమ్మ, విక్రమ్ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఇక్కడెవరైనా బంధువులున్నారా? లేరమ్మా, వాళ్ళందరూ ఊర్లో ఉన్నారు. వేరే చుట్టాలంటూ ఎవరూ లేరు. పోనీ వేరే స్నేహితులు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా. ఎందుకమ్మా? విన్నావుగా, వారం రోజుల నుంచి విక్రమ్ ఆఫీస్కి రావట్లేదు.